కోకాపేట శారదాపీఠం భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోకాపేట భూములు శారదాపీఠానికే ఇవ్వాలని నిర్ణయించారు. జలమండలికి చేసిన భూ కేటాయింపుల్ని రద్దు చేశారు. అలాగే శారదాపీఠం భూముల్లో నిర్మాణాలపై సమీక్షించిన సీఎం సరైన సమాచారం ఇవ్వలేదని అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబును కలిసి వివరాలు ఇవ్వాలని శారదాపీఠం ప్రతినిధులకు సూచన చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, కోకాపేటలోని శారదాపీఠానికి సంబంధించి భూములు ఉన్నాయి. అయితే ఈ భూములను ప్రభుత్వం జలమండలికి 3.95 ఏకర్స్ 3.95 ఎకరాల భూమిని జలమండలి కేటాయించింది. అయితే ఈ అంశం అన్నది పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. పీఠానికి సంబంధించిన భూములను ఎలా జలమండలి కేటాయిస్తారంటూ ఆరోపణలు చేసిన నేపథ్యం. అయితే వీటన్నింటికి ప్రభుత్వం అలర్ట్ అయిన ప్రభుత్వం ఈ వివాదానికి తెరదించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అధికారులతో సమీక్షించారు. సమీక్షించిన తర్వాత ఇక్కడ జరిగిన ఈ వ్యవహారంలో భూ కేటాయింపుల వ్యవహారంలో అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. పీఠానికి సంబంధించి అక్కడ నిర్మాణాలు సాగుతున్నప్పుడు కూడా ఆ నిర్మాణాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వకుండా భూములను ఎలా కేటాయింపులు చేశారంటూ అధికారులపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే కోకాపేటలో ఉన్న శారదాపీఠానికి సంబంధించిన భూములను తిరిగి శారదాపీఠానికే కేటాయిస్తూ జలమండలి చేసిన కేటాయింపు రద్దు చేస్తూ ప్రభుత్వం దీంట్లో అధికారుల నిర్లక్ష్యం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జలమండలికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అక్కడ జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను శ్రీధర్ బాబుకు కలిసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి పీఠానికి సంబంధించిన ప్రతినిధులు కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే వివాదాస్పదంగా మారిన ఈ జలమండలికి సంబంధించిన భూముల కేటాయింపుకు ప్రభుత్వం తెరదించిందని చెప్పుకోవచ్చు. సుమా, థాంక్యూ కొండల్.